తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. 16 కలలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి. భావజుదాడి రొదలు పాదపు నీ కదలు విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ. ఇద్దరు ఒకే పీఠం మీద ఆసీనులై మనకు దర్శనమిస్తున్నట్లుగా ఆ చిత్రాన్ని మనం చూడొచ్చు. ఏమిటి? చంద్రాం చంద్ర సహోదరీం అని అంటారు. అంటే ఆ చంద్రుడికి సహోదరిగా ఉన్నటువంటి ఆ తల్లి, పైగా చంద్రుడు, ఇద్దరూ కూడా ఆ సోదరాలై భక్తులందరినీ అనుగ్రహించటానికి ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటూ ఉన్నది తిరుషుకనూరు. అందుకే మనకి ప్రసిద్ధంగా లక్ష్మీ గద్యంలో కూడా చెప్తారు. ఏమని చెప్తారు అంటే, శ్రీశైలే కేళికాలే ముని సముపగమే సొగిసి ఆవులగాచి చూడనున్నాడు ఎగున నుట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు. నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దధిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అని ఏ చంద్రుండి గడియల మాత్రం చలిగురికాడే నిగనిగ కలువల చలికాడు పుట్టె కలశపయోధిన్ అంటాడు హరవిలాసంలో శ్రీనాథుడు. లక్ష్మీ అమ్మవారు జన్మించిన కొంత సమయానికే చంద్రుడు కలువులకి ఆనందాన్ని కలిగిస్తూ నిగనిగలతో దగదగలతో ఆనందించి పరవశించేటువంటి తత్వం ఒకటి. ఇందులో స్వామివారికి అమ్మవారికి ఇష్టమైంది ఏమిటంటే, తన గురించి భక్తులు పొగిడితే వాళ్ళకి ఆనందం కలగతరా, తన వాహనాలని, తన తిరువాభరణాలని, తన కోసం వచ్చేటువంటి అనుగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారట. అది వైష్ణవ తత్వంలో ఉండేటువంటి రహస్యము. ఈనాడు స్వామివారిని మనం అందరం కీర్తిస్తూ ఇందులో పాల్గొనేటువంటి సమస్త జనావళిని చూసి హర్షిస్తూ ఉన్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చక్కగా వర్షం హర్షమై కురుస్తుదే సృష్టికి మూలము. ఈ లక్షణాన్ని గన గ్రహించినట్లయితే మన జీవితం సార్థకమవుతుంది. ఓం సోం సోమాయ నమః అనేది చంద్రుని యొక్క బీజాక్షరంతో కూడుకున్న మంత్రం. పున్నమ చంద్రుడు పొడచే నల్లదివో పన్నిన తుమ్మెద భూరు కాగిట 20 శ్రీ వెంకటేశ్వరు కాగిట మరిగినాల మేలు మంగైతో ఆదిమ పురుషుని వస్తుంటే నా వెంట రాకునాయనా, ఈ మందలో మొత్తం కూడా ఎక్కడైనా మారిపోతావు, నువ్వు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతావు, కాబట్టి నువ్వు నా వెంట రావద్దు అని అన్నట్ట. అంటే పరమాత్మ విన్నాడా? వినలేదు. ఆ బాలకృష్ణుడు కృష్ణుడు